హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చి గులాబ్ జామున్ అండి. గులాబ్ జామ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే, షుగర్ సిరప్ అనేది స్టిక్కీగా రావాలి అంటే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, అలా మెజర్మెంట్స్ అనేవి ఎలా వేసుకుంటే మనకు పర్ఫెక్ట్ గులాబ్ జామున్ వస్తుంది అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా మెన్షన్ చేస్తున్నానండి. వీడియో అయితే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఈ గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం నేను ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ అయితే తీసుకున్నానండి. మీరు ఏ బ్రాండ్ గులాబ్ జామ్ మిక్స్ అయినా తీసుకోవచ్చు. సో దాన్ని అయితే ఒక కప్ అయితే మెజర్ చేసుకొని తీసుకుంటున్నాను. సో మీరు ఏ కప్తో అయితే మెజర్మెంట్ ఒక కప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అదే కప్ తోటి మిగతా మెజర్మెంట్స్ కూడా ఉంటాయన్నమాట. ఒక కప్పు పిండి అయితే తీసుకొని కొద్దిగా గోరువెచ్చని వాటర్ వేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు వాటర్ ప్లేస్లో గోరువెచ్చగా ఉన్న పాలైనా తీసుకోవచ్చండి. అంటే కాచి చల్లార్చిన పాలతో కూడా మీరు ఇలా పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత పైనుంచి ఒక స్పూన్ వరకు నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ అప్లై చేసుకొని మరొకసారి పిండి అంతా కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము షుగర్ సిరప్ కోసం స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం పిండి మెజర్ చేసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల చక్కెర, 1.5 కప్పు వాటర్ వేసుకోండి. కరెక్ట్ మెజర్మెంట్ అంటే ఇదే అనమాట. 2 కప్పుల చక్కెరకి 1.5 వాటర్ అయితే మనకు కరెక్ట్గా సరిపోతుందండి. సో ఇది మనకు పాకం అనేది ఏం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ చక్కెర కరిగి మనకు తిక్కి కన్సిస్టెన్సీ వస్తే అంటే కొంచెం దగ్గర పడితే సరిపోతుంది. మనం యాలకుల పొడి కొంచెం వేసుకొని మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని షుగర్ సిరప్ అయితే పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను యాలకుల పొడి అయితే యాడ్ చేయలేదన్నమాట. ఆ స్మెల్ అంటే ఆ ఫ్లేవర్ అయితే మా పిల్లలు తినరని చెప్పి నేను యాడ్ చేయలేదు. సో షుగర్ సిరప్ కూడా మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా చిన్న ముద్దలుగా చేసుకొని ఉండలుగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అయితే కంపల్సరీ లోలో పెట్టేసుకుని మనము ఇవైతే ఫ్రై చేసుకోవాలన్నమాట. హైలో పెట్టేసుకున్నామంటే అవి తొందరగా కలర్ వచ్చేస్తాయి, కానీ లోపల పిండి మాత్రం పచ్చిగా అలాగే ఉంటుంది. కాబట్టి మనము లోలోనే ఫ్లేమ్ పెట్టుకొని ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. సో మనకు గులాబ్ జామ్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే మెయిన్గా మనము ఇవి ఫ్రై చేసుకునే విధానంలోనే ఉంటుందన్నమాట. కాబట్టి లోలోనే పెట్టుకొని ఫ్లేమ్ అనేది మీరు మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని డైరెక్ట్గా మీరు షుగర్ సిరప్లో వేయకుండా ఒక ప్లేట్లో వేసేసుకొని 1 నిమిషం పక్కన పెట్టేసుకోండి. తర్వాత మీరు షుగర్ సిరప్లో వేసేయండి. మనకి ఈ సిరప్ అనేది కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేడిగా ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ చల్లారిపోతే మీరు కొంచెం వేడి చేసుకొని అందులో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మీరు మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి. హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు చూసారంటే ఎంతో పర్ఫెక్ట్గా మనకి గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా, ఎంత సాఫ్ట్గా చూడడానికి మనకి ఎంత టెంప్టింగ్గా కనిపిస్తున్నాయి కదా. సో చూడడానికే కాదండి, తింటే కూడా అంతే టేస్టీగా ఉంటాయన్నమాట. సో అలాగే మీకు షుగర్ సిరప్ కూడా చూసారు కదండి, చాలా థిక్గా ఉందన్నమాట మనకి. సో నేను చెప్పే ఈ కొలతలతో ఒక్కసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారనమాట. సో మరి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.